మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ఎవరైనా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో, మరి అనారోగ్యాలతో హాస్పిటల్స్ లో లేదా మానసికమైన ఒత్తిడిలో, మరి ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధల్లో మూలుగుచున్నారేమో, కొన్ని కొన్ని సమస్యలకి ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం గాని పరిస్థితుల్లో ఏది చేస్తే బాగుంటుంది, ఈ మార్గం నేను వెళితే మంచిగా ఉంటుందా, ఈ వ్యాపారం నేను స్టార్ట్ చేస్తే బాగుంటుందా, లేదా ఈ ఉద్యోగంలో నేను జాయిన్ అయితే దేవునికి నేను దగ్గరగా ఉండగలుగుతానా లేదా దూరం అయిపోతానా అంటూ ఎన్నో రకాలైనటువంటి వేదనలతో నలిగిపోతున్నావేమో. అయితే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మనపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేయడానికి ముందు మరి మీరు లైక్ చేయండి, దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. అలాగే మనకి నూతన బైబిల్ క్విజ్ రాబోతుంది. షూటింగ్ ప్రిపరేషన్ లో ఉన్నాము. ఈసారి మరి బైబిల్ క్విజ్ చాలా స్పెషల్ గా రాబోతుంది, ఎఫెక్టివ్ గా ఉండబోతుంది. కాబట్టి మీరు అనేక మందికి తెలియచేయండి. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ చేయండి. లైవ్ వస్తుంది. లైవ్ లో కూడా కొంత బఫరింగ్ వస్తూ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కానీ వాయిస్ క్లియర్ గా వస్తుంది. మీరు కాన్సెప్ట్ తీసుకోండి, కంటెంట్ తీసుకోండి. ప్రభు నందు బలపడాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, మరి ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం కీర్తనల గ్రంథం 106 అధ్యాయము 15వ వచనంలో చూద్దాం. చూడండి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. నీవు కోరింది అంటే, కోరిక అనే దానికి హద్దులు లేవండి. అవసరాలైతే దేవుడు తీరుస్తాడు, మన కోరికలకు హద్దులు లేవు. కోరికలకు రెక్కలు వస్తాయి అని అంటారు కదా. మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మరి ఎకనామిక్స్ సబ్జెక్ట్ లో కోరికల గురించే ఒక టాపిక్ ఉంటుంది మనకి. కోరికలకి హద్దులు ఉండవు, కోరికలకి రెక్కలు వస్తాయి. కానీ దేవుని యందు ఉన్నటువంటి నీవు, దైవ వాక్యానుసారంగా నడుస్తున్నటువంటి నీవు, దైవ చిత్తానుసారంగా ఉన్నటువంటి నీవు, దైవ లేఖనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నీ హృదయంలో ఆ యొక్క వాక్యమును భద్రపరుచుకున్న నీవు దేవుణ్ణి ఏది అడగాలో నీకు ఒక అనాలిసిస్ వస్తుంది, ఒక ఆ యొక్క ఆలోచన అనేది దేవుడు ఇస్తాడు. కాబట్టి నీ కోరినది ఆయన నీకు ఇస్తానంటున్నాడు. మరొకసారి మరలా ఆ వచనము చూద్దాము. చూడండి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. వారు ఏదైతే కోరుకున్నారో, ప్రామిస్ ల్యాండ్ ని అడిగారు, కానాను దేశానికి మమ్మల్ని చేర్చు ప్రభు అని అన్నారు. నేను వాళ్ళ పితరులకు దేవుడు చేసినటువంటి వాగ్దాన భూమికి నేను చేరుస్తానని వాళ్ళకి మరి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం, ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు మరి ఎంతో సహించి మరి వారిని మోషే ద్వారా, మరి మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజల్ని పాలు తేనెలో ప్రవహించే దేశమును వారికి అనుగ్రహించారండి. ఈ రోజు నీ కోరిక ఏదో, దైవ చిత్తానుసారమైన కోరిక ఏదో, నువ్వు స్థానిక సంఘములో లేదా దేవునిలో స్థిరంగా ప్రభువునందే నమ్మకంగా యథార్థంగా దేవుని పని చేయాలనేది నీ కోరిక, దైవ సన్నిధిలోనే నేను నిరంతరం జీవించాలనేది నీ కోరిక, చిరకాలము యెహోవా మందిరంలో నేను ఉండాలనేది నీ కోరిక, అనేక మందికి సువార్త ప్రకటించాలి, నేను నీతిగా న్యాయంగా యథార్థంగా సొసైటీలో కూడా మంచి మనిషిగా నేను ఉండాలి, నేను అనేక మందికి హెల్ప్ఫుల్ గా ఉండాలి, దైవరాజ్య వ్యాప్తిలో నేను ఒక పాత్రగా వాడబడాలనేది నీ కోరిక. దైవ చిత్తానుసారమైన ప్రతి కోరిక నీకు దేవుడు దయచేసే విధానంలో మరి ఈ రోజు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చినట్లు, వారి వాగ్దాన భూమిని వారికి ఇచ్చినట్లు ఈ రోజు దైవ చిత్తానుసారంగా నువ్వు ఏదైతే అడుగుచున్నావో, ఆర్థికంగా బలహీనంగా ఉన్న, ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్న, కుటుంబ సమస్యలతో ఉన్న, వ్యక్తిగత సమస్యల్లో, మరి చదువుల్లో వీక్గా ఉన్న, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ కూడా ఎన్నోసార్లు రాశానండి కానీ పొందుకోలేకపోతున్నాను, ఉద్యోగ సమస్యలు, ఇంటి సమస్య, ఎన్నో రకాలైన సమస్యలు ఉండి దైవ చిత్తానుసారంగా సమస్యలకు సొల్యూషన్ ఇస్తాడని యేసు నామంలో మీకు మనవి చేస్తూ, ఈ రోజు ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగరుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీ వందనాలు ప్రభా. ఈ సమయం నీ గడియని చూడక ఎంతో మంది ఈ భూమిని దాటిపోయి ఉన్నారు తండ్రి. ఎంతో మంది భయంకరమైనటువంటి రోగములతో వెంటిలేటర్స్ మీద ఆయా హాస్పిటల్స్ లో మూలుగుచున్న బిడ్డలు ఉన్నారయ్యా. అట్టి బిడ్డల్ని మీరు తాకండి, ముట్టండి. గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీస్ ఇవ్వండి. బాలింతలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. పసిబిడ్డల చుట్టూ మీకు కాపుదల ఉంచండి. యవ్వన బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయండి. ఎవరైతే దైవ చిత్తానుసారమైనటువంటి నాయన
కోరిక కలిగి నిన్ను అడిగి ఉన్నారో వారి జీవితాల్లో నెరవేర్చండి. చదువుల్లో ఉన్నతమైన జ్ఞానం యవ్వనస్తులకు, చిన్న బిడ్డలకు దయచేయండి. భారతదేశాన్ని దీవించండి. తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఆయా పబ్లిక్ మీటింగ్స్ అన్నిటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ రోజు బర్త్‌డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా చుట్టూ నీ సన్నిధి ఉంచమని, యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.